చీదెళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిపిఐఎం, బీజేపీ, టీఆర్పీ, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జూలకంటి ప్రమీల వెంకరెడ్డి గారితో ఉన్నాము. సార్ నమస్తే, చెప్పండి, మీరు చీదెళ్ళ గ్రామానికి ముఖ్యంగా ఏ హామీలతోని, ప్రజలకు ఇచ్చే హామీలతోని ముందుకు పోతున్నారు? మీడియాకు నమస్కారం. నేను గత 40 సంవత్సరాల సంది కూడా ఈ ఊరుకు పెద్ద కొడుకు లెక్క ప్రజలకు సేవ చేస్తూ మరి ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి మేమందరం కూడా కృషి చేయటం జరిగింది. మరి గతంలో కూడా ఎన్నో పనులు గతంలో చేయలేనివి కూడా ఎన్నో దేవాలయాలు కానీ, రోడ్లు కానీ, అన్ని మంచినీటి సమస్య కానీ, మిల్డర్ వాటర్ కానీ అన్నీ కూడా మా మంత్రి గారి అండదండలతోని, బీఆర్ఎస్ మంత్రి గారి అండదండలతోని మరి వేయటం జరిగింది. ముఖ్య ప్రధాన పాత్ర ఏంటంటే ఇప్పుడు రోడ్లు మాదారం టు చీరాల రోడ్డు ఒకటి మరి మంజూరైంది. అది కూడా త్వరలోనే మా ఎమ్మెల్యే గారు ఉండు కాబట్టి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది చేయటం జరుగుద్ది. గ్రామంలో కూడా ఇంకెన్నో దేవాలయాలు కానీ, శివాలయం ఒకటి, రామాలయం ఒకటి ఇంకా కట్టడం అనేది దాన్ని కూడా ప్రపోజల్ పెట్టినాం. ఈ లోపలనే సర్పంచులను అనేది తీసేయటం జరిగింది. దాన్ని కూడా మేము నెక్స్ట్ ఎమ్మటే మేము కూడా దాన్ని ప్రపోజల్ పెట్టి ఊరుకు ఆ రామాలయం ఒకటి, శివాలయం ఒకటి కూడా కట్టేయటానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మరి మన్ననలు పొంది మాకు మరి నా ఏజ్ కూడా 67 సంవత్సరాలు, మరి లాస్ట్ అవకాశం ఇది. ఇక మనం కూడా రిటైర్మెంట్ అయిదాం అనుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మరి నా ఏజ్కి తగ్గట్టు దీవించి అందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని నా ప్రార్థన. సార్, ఇప్పటివరకు 2 ఇయర్స్ నుంచి సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి ఇప్పటివరకు రాలేదు. అంటే 2 సంవత్సరాలు లేచినా మనం మా ప్రధాన గ్రామ కార్యదర్శులు మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రామ కార్యదర్శులు చేసే ఊళ్ళే డ్రైనేజ్ సమస్యలు కానీ, సీసీ రోడ్డు సమస్యలు కానీ, నెక్స్ట్ లైట్ల సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయి అట్లా? అలాంటి సమస్యలు ఈ 2 ఇయర్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడే నేను ఎంపీటీసీగా ఉన్నాను. మరి సర్పంచ్గా ఉండి కూడా డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ మా విలేజ్లో 95% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ 2 ఇయర్స్ నుంచి వచ్చిన తర్వాత ఒక్క ₹1,00,000 కూడా ఎక్కడ ఏ రోడ్డుకు పెట్టిన దాఖలాలు లేవు. ఏ ఒక్క స్ట్రీట్ లైట్ కూడా వేసే పరిస్థితి లేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామానికి మరి చెత్త ఏర్పాటుకు అనేది ఎప్పటికప్పుడు అనేది ట్రాక్టర్లు కూడా ఏర్పాటు చేశారు. ట్రాక్టర్లో డీజిల్ పోయటానికి కూడా మరి బడ్జెట్ ఇవ్వలేకపోయింది గవర్నమెంటు. కాబట్టి మరి అట్లాంటి గవర్నమెంట్ని మరి ప్రజలు మరి ఎట్లా ఆదరిస్తారనేది మీరే ఆలోచించుకొని మరి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా చేసిండు అన్ని డెవలప్మెంట్ కానీ, మరి పింఛన్లు కానీ, మరి కళ్యాణ లక్ష్మి కానీ, మరి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ కూడా వేయటం జరిగింది. మరి ఇవి 2 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు బంధు కూడా 2 సార్లు ఎగ్గొట్టడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి అన్నీ కూడా ఒక్కటి కూడా అమలు ఇంతవరకు కాలేదు. ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయలేదు. రుణమాఫీ అన్నారు, 40% రుణమాఫీ చేయటం జరిగింది. మరి ఆ వృద్ధులకు 2,000 ఉన్న వాళ్ళకు 4,000 పింఛన్ అన్నాడు. అమ్మకు అవ్వకు అన్నాడు. ఇప్పుడు తండ్రికుంటే భార్యకు లేదు, భర్తకుంటే భార్యకు లేదనేది చెప్పడం జరిగింది. ఇద్దరికి కూడా ఇస్తామన్నారు. ఏ ఒక్కడు కూడా మరి అమలు చేయలేదు. కాబట్టి అట్లాంటి ప్రభుత్వాన్ని నమ్మొద్దు. నమ్మి మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకోవాలని ప్రజలకు మరి ఇక్కడ స్థానికంగా ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే మీ అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన. సార్ నమస్తే అండి. సార్, మామూలుగా మాజీ సర్పంచ్గా మీరు ఉన్నారు. మాజీ సర్పంచ్గా మీరు ఇప్పటివరకు మన చీదెళ్ళ గ్రామంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా మిగిలిపోయిన ఏమైనా అభివృద్ధి చేసేది ఉందా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా చీదెళ్ళ గ్రామ ప్రజలకి నా యొక్క మనవి. గత 5 ఏళ్ళుగా మన చీదెళ్ళ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో మీరు ప్రతి ఒక్కరూ కళ్ళారా చూశారు. నేను గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తూ చీదెళ్ళ గ్రామంలో ముత్యాలమ్మ గుడిని నిర్మించుట, ఎంతో ప్రతిష్టాత్మకమైన మన 200 సంవత్సరాల కళ బొడ్రాయిని ప్రతిష్టాపించుకోవటము, అలాగే ఆంజనేయ స్వామి గుడిని పునర్నిర్మాణం చేసుకోవటము, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గుడిని కూడా ఎంతో పురాతనమైన గుడిని మనము దాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. దీనంతటికీ కారణం మీరే.
ఎందుకంటే మీరు అందరి సహకారం వల్లనే ఇవన్నీ సాధ్యమైనవి. అదేవిధంగా అభివృద్ధి పరంగా చూసుకున్నట్టయితే మన చీదాల గ్రామంలో ఎన్నో మట్టి రోడ్లు ఉండేవి. గత 10 ఏళ్ల కాలంలో మాజీ మంత్రి జగదీష్ గారి అండతో మనము చీదాల గ్రామంలో ప్రతి సందుకి ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు మామూలు చిన్న లైట్లు ఉండేవి. ఆ లైట్ల ప్లేస్లో మనము పెద్ద లైట్లు వేసుకోవడం జరిగింది. నైట్ కూడా ఎల్ఈడి లైట్లు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి 22 సంవత్సరాల నుంచి మన చెరువు ఎప్పుడు నీళ్ళకి నోచుకోలేదు. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జగదీశ్వర్ గారి అండదండలతో ఆ చెరువుని మన భక్తాలపురం నుంచి ఎస్ఆర్ఎస్పి వాటర్ని చీదాల వరకు నా సొంత ఖర్చులతో పెట్టి 2 జేసీబీలు పెట్టి చేయించి ఆ చెరువుని 22 సంవత్సరాల తర్వాత నింపడం జరిగింది. ఆ అదృష్టం నాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన చీదాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. అదేవిధంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఒక జాతరను అంగంగ వైభవంగా జరుపుకొని ఈ ప్రాంతంలోనే అది గొప్పగా జరుపుకున్నాం. దానికి చాలా ఖర్చు వ్యయప్రయాసాలకు కూడా చూసుకొని మనం చేయడం జరిగింది. కాబట్టి మీరు గత 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కళ్ళారా చూశారు. నేను ఏదైతే హామీలు ఇచ్చినో హామీలు మీరు అన్నీ నేను చేయడం జరిగింది 100%. కాబట్టి ఇప్పుడు నేను బలపరిచిన అభ్యర్థి జులకంటి ప్రమీల వెంకటరెడ్డి గారిని ఆశీర్వదించి వారి యొక్క ఉంగరం గుర్తుపై ఓటేసి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే ఆయన వయసు అయిపోయింది. 40 సంవత్సరాల నుంచి మన ఊరిలో ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటూ మీకు సేవ చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా ఒక చివరి అవకాశం అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆయన ఆశీర్వదించి మీరు అందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన ఓటును వేసి ఆయన సర్పంచ్గా గెలిపించగలరని రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపించగలరని మనవి. ఎందుకంటే ఆయన సర్పంచ్గా ఉంటే నేను పిఎస్ఏ చైర్మన్ వెన్న సీతారామరెడ్డి గారు అందరము ఆయన వెనుక ఉండి మన చీదాల్లో ఇంకా పెండింగ్లో ఉన్న వర్క్స్ అంటే మనకి చీదాలకి ఇంకా 2 గుళ్ళు పెండింగ్లో ఉన్నవి. అందులో ఒకటి చాలా ప్రతిష్టాత్మకమైన రామాలయము. ఆ రామాలయాన్ని ఆల్రెడీ దాని ఫండ్స్ కూడా రెడీగా ఉన్నవి. ఓన్లీ ఎలక్షన్ తర్వాత మనకు ఆ ప్లేస్ ప్రాబ్లం ఉంటే ఆ ప్లేస్ని కూడా మనం చూసుకొని దాన్ని స్టార్ట్ చేసుకుందాం. అదే మనకు ఎంతో పురాతనమైన మన గుట్ట మీద ఉన్న శివాలయాన్ని కూడా దాన్ని మెట్లు కట్టించుకొని దాన్ని కూడా డెవలప్ చేసుకుందాం. కాబట్టి అదేవిధంగా ఇంకా ఎలాంటి చిన్న సమస్యలు ఉన్నా ఓకే వెంకరెడ్డి గారు అమ్మటి ఉండి మేము తప్పకుండా మీకు చేదోడు బాదోడుగా ఉంటూ అదేవిధంగా మన గత 5 సంవత్సరాల్లో మీకు తెలుసు ఎవరింట్లో ఏ ఆపద జరిగినా కానీ ఎవరైనా చనిపోయినా కానీ వారికి కింటా బియ్యం ఇవ్వటం కానీ లేదా 5,000 రూపాయలు ఇవ్వటం కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు జరిగితే పేదవారికి సహాయం చేయటం కానీ ఏదైనా కుటుంబంలో ఎవరైనా పెద్ద చనిపోతే వాళ్ళకి చీదాల్లో అందరి సహకారంతో డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళని బ్యాంకులో వేసి వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కానీ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీకు వచ్చే 5 సంవత్సరాల్లో కూడా చీదాల ఇదే అభివృద్ధి ప్రదంలో నడిపించుకుని పోవాలంటే ఒక్కసారి మా యొక్క మనవి ఏంటంటే జులకంటి ప్రమీల వెంకటరెడ్డి గారి ఉంగరం గుర్తుపై ఓటేసి తప్పకుండా ఆశీర్వదిస్తారని మనవి. సిపిఐఎం కానీ బీఆర్ఎస్ కానీ మన టీఆర్పీ కానీ సిపిఐఎం కానీ 4 రకాల పార్టీలు అనేది ఒక అభ్యర్థికే సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఒక అభ్యర్థి సపోర్ట్ చేస్తున్నాయంటే ఒక అభ్యర్థి కాడ అన్ని రకాల క్వాలిటీస్ ఉంటే మాత్రమే ఒక పార్టీ కాదు 2 పార్టీలు 3 పార్టీలు 4 పార్టీలు సపోర్ట్ చేస్తాయి. అంటే ఒక రకంగా ఇది విజయం అనేది ఖాయం చేసుకోవచ్చా? తప్పకుండా విజయం ఖాయమైనట్టే. కాకపోతే ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉండాలి కంపల్సరీ. అంత మన ధీమాగా ఉండటం కూడా కరెక్ట్ కాదని మా ఉద్దేశం. అంటే ఇక్కడ బలమైన పార్టీలు 2 ఇక్కడ టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్. అయితే దాంతోపాటుగా కొత్తగా వచ్చిన టీఆర్పీ పార్టీ బీసీల నినాదంతో ముందుకు వచ్చింది. అదేవిధంగా బీజేపీ పార్టీ సిపిఐఎం వాళ్ళు ఎప్పుడు మాకు అలవెన్స్గానే ఉంటారు. కాబట్టి వారి యొక్క సహకారంతో మాకు బలం పెరిగింది. కాబట్టి తప్పకుండా మా విజయం అనేది ఖాయం. కానీ ఆ మెజార్టీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని నమ్మకం నాకున్నది. సార్ మనకు ఇప్పుడు దగ్గరలో ఉన్నారు మన పిఎస్సి చైర్మన్ గారికి యూరియా బస్తాల నుంచి కానీ అడుగుబిడ్డ బస్తాల నుంచి జరిగింది. ఈసారి కొత్తగా ఒకటి మన పాసులు అని తెచ్చారు. ప్రతి ఒక్క రైతు దగ్గర మన ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని బ్యాంక్ అకౌంట్ తీసుకొని అయితే పాసులు ఇస్తున్నారా? దీని ప్రభావం అనేది రైతులపై ఎంతవరకు పడుతుంది? ఓకే, నమస్కారం. ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు
యూరియా సకాలంలో అందుబాటులో ఉండేది. అప్పుడు మాకు ఏ ఇబ్బంది లేకుండా ఈ క్యూ లైన్ లేకుండా ఎప్పుడైనా రైతుకు వచ్చినప్పుడు ఎన్ని బస్తాలు కావాలన్నా అప్పుడు అందుబాటులో ఉంచి మేము ఒక చైర్మన్గా ఆ బాధ్యత నెరవేర్చినాం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతులు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసిర్రు. ఎందుకంటే గవర్నమెంట్ యూరియా అందియక మీరు ఏం చేస్తారని చెప్పని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మేమందరం కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరం కలిసి కూడా లేదు మనది చీదెల్ల పెద్ద గ్రామ పంచాయతీ, ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లైసెన్స్ షాప్ తేవాలనే ఉద్దేశంతో పెన్పాడు హెడ్ క్వార్టర్ ఉన్నా కూడా చీదెలకు సబ్ లైసెన్స్ తెచ్చి ఆల్రెడీ ఇప్పుడు 36 టన్నుల యూరియాని ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎలక్షన్ కోడ్లో భాగంగా ఇప్పుడు ఆ యూరియా సకాలంలో పంపించేయలేకపోతున్నాము. ఆల్రెడీ అందరికీ రైతులందరికీ కూడా ఇక్కడ ఉన్న చీదెల రైతులందరికీ కూడా తెలుసది. ఇప్పుడు ఈ కార్డు సిస్టమ్ అనేది కూడా ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. దాన్ని ఒక్కొక్క రైతుకు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు కూడా ఒక కార్డు ఇస్తున్నాం. ఇచ్చి ఫస్ట్ ఒక కట్ట ఎకరానికి ఒక కట్ట యూరియా ఇస్తాం. 15 రోజుల తర్వాత మళ్ళీ అదే కార్డు తీసుకొని వస్తే ఇంకో కట్ట కూడా రైతుకు ఎకరానికి 2 కట్టల లెక్క ఇవ్వాలని చెప్పని ఆల్రెడీ మేము నిల్వ ఉంచడం జరిగింది. సార్ మీరు కరెక్ట్ అన్నారంటే కట్ట అంటే యూరియా బస్సు ఇస్తారా, అడిగి పిండి బస్సులు ఇస్తారా రైతుకి ఒక ఎకరానికి? 2 ఇస్తారా? 2 ఇస్తామండి. 2 ఇది ఇస్తాం, అది ఇస్తాం, 2 ఇస్తాం. కాకపోతే ఏంటంటే అడుగు పిండికి రైతులు మా దగ్గరికి రావట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు అడుగు పిండి అనేది మా దగ్గర స్టాక్ కూడా ఉన్నది. సార్ మామూలు ఒక ఎకరానికి అడుగు పిండి ఎంత వేస్తారు, యూరియా బస్సులు ఎన్ని వేయాలి ఒక కార్కి వచ్చేసి మొత్తం? అడుగు పిండి వచ్చేసి ఎకరానికి 2 కట్టలు వేస్తారు. అయితే దీంట్లో భాగంగా ఏంటంటే అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బయట షాప్ కంటే మన పిఎస్ఎస్ ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర 30 రూపాయల నుంచి 50 రూపాయలు డిస్కౌంట్గా ఇచ్చి ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ డిస్కౌంట్ అనేది తీసేసి ఇంకా ప్రైవేట్ షాప్ కంటే కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా అమ్మాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే మా దగ్గరికి ఎవరు రావట్లే. ప్రైవేట్ షాప్ తక్కువ ఇస్తున్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వస్తారు? రావట్లే. అది చూస్తున్నారు కండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకి మా మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది మీరు కానీ చూస్తున్నారు. అందుకని మీరు ఓటు వేసేటప్పుడు మ్యాక్సిమం ఆలోచించి మీరు ఏ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. చూస్తున్నారని మరిన్ని డిస్కషన్ ఏటీవీ. థ్యాంక్ యూ.